అదో అతిపెద్ద లోహ విహంగం. ఎన్నో ప్రత్యేకతలు దాని సొంతం. గరిష్ట వేగంతో దూసుకెళ్లగలిగే సామర్థ్యం, ఎంత బరువునైనా ఇట్టే తన పొట్టలో దాచుకుని రివ్వున ఎగిరి వెళ్లగలడంలో దిట్ట. ఇలాంటి అరుదైన సరకు రవాణా విమానం దిగేందుకు హైదరాబాద్ వేదికైంది. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఆంటోనవ్ ఏస్ 225 ప్రత్యేకతలు ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన సరకు రవాణా విమానం ఆంటోనవ్ ఏన్ 225 మిరియా శంషాబాద్ విమానాశ్రయంలో ఆకట్టుకుంది. ఐరోపాలోని ప్రేగ్ నుంచి ఆస్ట్రేలియాలోని పెర్త్ వెళుతున్న ఈ సరకు విమానం సాంకేతిక అవసరాల దృష్ట్యా హైదరాబాద్లో సేదతీరింది. పెద్ద విమానాశ్రయం, పొడవైన రన్వే, అధునాతన సదుపాయాలు ఉండడం వల్ల శంషాబాద్ను ఎంచుకున్నారని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. మిరియా దిగేందుకు శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది దాదాపు 3 వారాల నుంచి ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఎస్జీకే కిషోర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. విమానంలో 133 టన్నుల బరువైన జనరేటర్ను తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద లోహ విహంగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 640 టన్నుల బరువైన ఆంటోనవ్ ఏన్ 225 మిరియా 6 టర్బో ఇంజిన్లతో పనిచేస్తోంది. 84 మీటర్ల పొడవైన మిరియా రెక్కలు అంతకన్నా పెద్దవి. రెక్కల పొడవు 88.4 మీటర్లు. అంటే ఇది దాదాపు 2 ఫుట్బాల్ మైదానాలకు సమానం. 18.1 మీటర్ల ఎత్తైన ఈ విమానంలో 3 లక్షల కిలోల ఇంధనాన్ని నింపుకోవచ్చు. 32 టైర్లు గల మిరియా గంటకు 850 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోగల సామర్థ్యం కలిగి ఉంది. వాణిజ్య, రక్షణ అవసరాల కోసం విమానాల తయారీ, అసెంబ్లీ యూనిట్ను భారత్లో నెలకొల్పేందుకు రిలయన్స్ డిఫెన్స్ సంస్థ ఇటీవలే ఉక్రెయిన్కు చెందిన ఆంటోనోవ్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. To address Reliance's objective of becoming an aerospace manufacturing entity. Until now, Reliance has dealt only with civil and commercial domain and process industries. They want to move into defense industry as a manufacturer. And you want to manufacture aerospace equipment and aircraft. So this is an opportunity to tie up with one of the biggest aircraft designers and manufacturers in the world, which is Antonov. And Ukraine offers great opportunity to do this process. So there is a joint venture. We have to move on to many steps. మిరియా అంటే రష్యన్ భాషలో కళ అని అర్థం. 1988లో సోవియట్ రష్యా కాలంలో అంతరిక్ష అవసరాల కోసం దీన్ని తయారు చేశారు. అంతరిక్ష అవసరాలతో పాటు వైమానిక దళంలో మిరియా విశేష సేవలు అందించింది. సోవియట్ రష్యా ముక్కలయ్యాక చాలా కాలం పాటు ఈ లోహ విహంగాన్ని హ్యాంగర్లోనే ఉంచారు. ఉక్రెయిన్కు చెందిన ఆంటోనోవ్ ఎయిర్లైన్స్ మరమ్మతులు చేసి వాణిజ్య సేవల్లో ప్రవేశపెట్టింది. ఆంటోనోవ్ ఏన్ 225 మిరియా రవాణా సేవలు అందిస్తున్న అతిపెద్ద విమానంగా నిలిచిపోయింది. To show our experience in building aircrafts, and recently we submitted together with Reliance Group our joint proposition for participating in program Make in India, creation passenger middle transport aircraft. So we hope that very soon we start this joint venture and joint project for benefits of both our. భారతీయ వాయుసేన వినియోగిస్తున్న అతిపెద్ద సరకు రవాణా విమానం అయిన బోయింగ్ C-17 కంటే మిరియా పెద్దది. అతిపెద్ద డబుల్ డెక్కర్ ప్రయాణికుల రవాణా విమానమైన ఎయిర్బస్ A380 కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఈ భారీ లోహ విహంగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.